ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి పొట్లపల్లి శ్రీధర్రావు గారు పాలక మండలి చైర్మన్ గా ఎన్నిక కావడం చాలా శుభ పరిణామం. పొట్లపల్లి శ్రీధర్రావు గారు భక్తి భావంతోనే కాకుండా సేవాభావంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి, ఇక్కడికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తన వంతుగా కృషి చేస్తున్న, ఒక మాటలో చెప్పాలి అంటే మనకు దొరికిన శ్రీమంతుడు అని చెప్పడం కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. ఆయన సొంత డబ్బులతో ఈ ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. వారి సేవాభావాన్ని గుర్తించి ఈ ఆలయ అభివృద్ధి పట్ల వారికి ఉన్న సంకల్పాన్ని గుర్తించి మళ్ళీ వారికి ఈ అవకాశం కల్పిస్తే తప్పకుండా మన ఆలయం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతోని ప్రభుత్వం వారికి అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మన స్టేషన్ కనుగోలు నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే చీపూరుగుట్ట భూగులెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎప్పుడు కూడా పెద్దలు రంగాచార్యులు గారు చెప్తారు, ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత భాగ్యం లభిస్తుంది. అంత పవిత్రమైన ప్రాశస్త్యం కలిగిన మన దేవస్థానం అని వారు చెప్తూ ఉంటారు. అది వాస్తవంగా నిజము కూడా. మరి ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి అవసరాలను గుర్తించి కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసినాం. ప్రధానంగా ఒక మంచి పని ప్రభుత్వ పరంగా జరిగింది ఏంటంటే, ఈ ఆలయానికి సంబంధించిన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితులలో, ఎవరికి వారే ఎంక్రోచ్ చేస్తున్న పరిస్థితులలో ఆలయానికి సంబంధించిన భూములను గుర్తించి బౌండరీస్ ఫిక్స్ చేసి రెవెన్యూ రికార్డ్స్ లో కూడా ఆలయ దేవుని పేరిట ఆలయ భూములను రికార్డ్స్ ఎక్కించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. గతంలో జరిగిన ఎన్క్రోచ్మెంట్స్ తప్ప కొత్తగా ఎన్క్రోచ్మెంట్స్ జరగడానికి అవకాశం లేకుండా, వీలు లేకుండా ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని కూడా తయారు చేస్తున్నాం, బౌండరీస్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దాంతో పాటుగా ప్రధానంగా నాకు 2-3 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, వెంకటేశ్వరపల్లి నుండి మన చిల్పూరుగుట్ట, చిల్పూరు, వడ్డరగూడెం మీదుగా వెంకటాద్రిపేట వరకు ఈ రోడ్డును డబల్ రోడ్ చేయాలని, ఈ రోడ్డుకు వెంకటేశ్వరపల్లి నుంచి చిల్పూరు మీదుగా వెంకటాద్రిపేట వరకు లైటింగ్ సదుపాయం కూడా కల్పించాలని, దాంతో పాటుగా ఈ టెంపుల్ కూడా కావలసిన ప్రాకారాలు కానీ, కావలసిన వసతి గృహాలు కానీ, కార్యాలయాలు కానీ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఈరోజు శ్రీధర్రావు గారితో కోరేది ఒకటే, మన ఈఓ గారు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీరు ఈఓ గారు, మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్స్ కలిసి మీరు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయండి. ఆ మాస్టర్ ప్లాన్ లో మనము ఒక 10 కోట్ల రూపాయల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని, నాకు పూర్తి నమ్మకం ఉంది, మనము మన పెద్దలు రంగాచార్యులను తీసుకొని మీరు ఈఓ గారు మనం అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే తప్పకుండా ఈ ఆలయానికి 10 కోట్ల రూపాయల నిధులు వస్తాయని చెప్పడం. 10 కోట్ల రూపాయల నిధులను 2 మాసాల లోపు మంజూరు చేయించుకొని మళ్ళీ వచ్చే వేసవి లోపల మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసి ఆలయాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేవుని ఆశీస్సులు మనందరికీ కూడా ఉన్నాయి.
ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాల కాలంలో 1400 కోట్ల రూపాయల నిధులు మనకి ఇవ్వడం జరిగింది. స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీగా ప్రకటించుకున్నాం. 50 కోట్ల నిధులు ఆ స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి కూడా మంజూరు చేయడం జరిగింది. పనులు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి మన నియోజకవర్గాన్ని దేవుని ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేసుకుందాం. కడియం శ్రీహరి నాయకత్వంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది అని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విధంగా మనం పని చేసి చూపిద్దాం. కొంతమంది మాటలకే పరిమితం అవుతారు. మనము పని చేసి చూపించి మాట్లాడదామని చెప్పి కూడా నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మరి మన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మీ అందరికి మాట ఇస్తున్నాను. ఈ సంవత్సరం లోపల ఇవాళ మార్చిలో ఉన్నాం. వచ్చే మార్చి వరకు లేదా వచ్చే జూన్ జూలై వరకు ఒక 10 కోట్ల రూపాయలను ఆదాయ అభివృద్ధి కొరకు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ దేవుని ఆశీస్సులతో తప్పకుండా ముందుకు వెళ్తామనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ భక్తులు వచ్చినా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో గుడికి వచ్చాము. ఇక్కడ ఒక పిక్నిక్ స్పాట్ గా ఉంది, ఒక టూరిజం స్పాట్ గా ఉంది, ఒక టెంపుల్ టూరిజం కింద దీన్ని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చిన్న చిన్న అవంతరాలు ఉన్నాయి. గ్రామ ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. పూర్తిగా దేవుని గుడికే ఎదురంగా కొంతమంది భూమిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీకు ఆల్టర్నేటివ్ గా వేరే భూమి ఇస్తాము. దయచేసి దేవుని ముందట ఉన్న ఇల్లు ఏవైతున్నాయో వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మాకు వ్యవసాయ ధర్మకర్తల మళ్ళీ సార్ అవకాశం ఇవ్వడం మాకు సంతోషంగా చాలా అంటే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడ సేవాభావంతో చేసే ఈ కార్యక్రమం అందరికీ లభించాలని అనుకుంటున్నాను. ఇది మాకు సార్ ఆశీర్వాదంతో మాకు మళ్ళీ 2వ సారి ఇవ్వడం మేము చాలా సంతోషంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం. అయితే కొన్ని విషయాలు ఈ మధ్య నేను పాలకమండలిలో వచ్చినాక కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాతో వరకు యువగారు ఇవ్వడం జరిగింది. కొన్ని పనులు చేస్తున్నాం సార్. దాంట్లో ప్రత్యేకంగా మనం ప్రమాణ స్వీకారం చేసే కాలక్షేపం మండపం కూడా గత 2015 నుంచి కాంట్రాక్టర్లు మధ్యలో విడిచిపెట్టుకుంది. 2021-22లో ఉన్న అవకాశం బట్టి నేను దీన్ని కంప్లీట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని నాకు పార్కింగ్ ఏరియా కింద అట్లా వాడుకునే పరిస్థితి ఉంది. నేను ఇమీడియట్ గా టేకప్ చేసి దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇదే కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు సత్యనారాయణ వ్రతాలు యువగారు చక్కగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి ఒక నాకు ఇది తర్వాత గుట్ట దగ్గర కూడా మేము పాలకమండలిలో వచ్చిన గుట్ట దేవస్థాన ఈశాన్య భాగంలో బండ తొలగింపు కార్యక్రమం 105 మీటర్ల పొడుగుతోటి 23 మీటర్ల వెలుగుతోటి దాదాపుగా 25 లక్షల రూపాయలతో ఈశాన్య భాగం బండ తొలగింపు కార్యక్రమం కావచ్చు. ఈ మధ్యలోనే స్వామివారి పైన ఎక్కడైతే వెలిసిందో అక్కడ నెట్లు పైప్స్ అవి కూడా కంప్లీట్ చేసుకోవడం కంప్లీట్ చేసుకోవడం 580 నెట్లు ఉంటాయి సార్ స్వామివారు వెలిసిన ప్రాంతం. ఇది గత మీరు దేవస్థానానికి స్వామివారి ప్రతిష్ట మీ ద్వారా చెన్నగిరి స్వామివారు ప్రతిష్ట చేసినప్పుడు అప్పుడు అంటే నేను లేదు కానీ అందరూ ఇక్కడ చెప్తుంటారు. అప్పుడే చెన్నగిరి స్వామివారు చెప్పిపోయారు ఈ మెట్లనే నిర్మాణం మీరు చేయించారు తప్పకుండా అంటే ఎందుకు అది సరే అవకాశం బట్టి వాళ్ళు చేయలేకపోయారు. నాకు అది అదృష్టంగా భావిస్తున్నాను. నేను పీరియడ్లో సాధించిన అవకాశానికి నా పీరియడ్లో నేను కంప్లీట్ చేస్తే చాలా సంతృప్తిగా ఉంది సార్. అదేవిధంగా వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా మా యువ గారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కావచ్చు, ప్రతి శనివారం అష్టదళ పారాధన కావచ్చు, ఇలా దేవస్థానానికి కలర్స్ కావచ్చు, ఇలా మాకు సాధ్యమైనంత వరకు మేము చేసినాం సార్. అన్నిటికంటే నాకు ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే 2021 నుంచి నేను 2000 మొన్న నాకు సార్ దీనికంటే ముందు అవకాశం ఇచ్చినప్పుడు
క్లియర్ గా చెప్పారు సార్. శ్రీధర్ ఇవన్నీ నిరంతర ప్రక్రియ జరుగుతుంటాయి, కానీ మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దేవస్థాన భూములను కాపాడాల్సిన బాధ్యత మీకుంది, మీకు ఎలాంటి సహకారం కావాలని నేను ముందు ఉంటానని చెప్పి సార్, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 14 ఎకరాల 10 గుంటల భూమి సార్ వచ్చినాక నేను అంతకు కూడా ప్రయత్నం చేసిన, కానీ నాకు అర్థం కాకపోయేది. నేను గుడ్డసులు జరిగేది వచ్చేది, మా యువగారు పోయేది, అక్కడో మార్పు ఇక్కడో మార్పు పెట్టేది, మాకు అర్థం కాకపోయేది. మళ్ళీ ఇంటికి వచ్చేవరకు అన్ని బాగానే ఉన్నాయనే సిచ్యువేషన్ ఉండేది. సరే, అది అవకాశం లేదు. కానీ మా సార్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి జేసీ గారిని పిలిపించి అప్పుడు రోహిత్ సింగ్ సార్ ఇన్స్ట్రక్షన్ తోటి, తర్వాత కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ తోటి సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ 14 ఎకరాల 10 గుంటలు దాదాపు 35 కోట్ల ఇప్పుడున్న ఈ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడున్న ప్రజలు చూస్తే 35 కోట్ల దేవస్థాన భూమిని ఎండోమెంట్ ఆధ్వర్యంలో, అదే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో దాంట్లో రెవెన్యూ భూమి కూడా ఉంది. అవన్నీ దానికి చేయడం చాలా గొప్ప విషయం. ఇది అందరం ఒకసారి, ఎందుకంటే 14 ఎకరాల భూమి కబ్జా గురి కాకుండా సార్ చేయడం అనేది మనం అందరం ఒకసారి సార్కు తప్పదు, ఎందుకంటే చాలా గొప్ప విషయం. ఇంకా పోతే సార్ ఇవన్నీ మాకు నాలెడ్జ్ బట్టి మేము చేసాం సార్. ముఖ్యంగా మీకు చెప్పేంత మాకంటే ఎక్కువ మీకు దేవస్థానం మీద అవగాహన ఉంటుంది సార్. ప్రతి విషయం మీరు అన్ని విధాలు మీరు అట్లా దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం సార్ కొన్ని ఉన్నాయి సార్ చేసేది. రిటైనింగ్ వాల్ కావచ్చు, దేవస్థానం ప్రాంగణం పక్క నుంచి కింది వరకు రిటైనింగ్ వాల్, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ రిటైనింగ్ వాల్ అవసరం ఉంది సార్. అది ప్రాకార మండపం కూడా అవసరం ఉంది సార్. కాటేజెస్ కూడా కొన్ని అవసరం ఉన్నాయి సార్. పార్కింగ్ ఏరియా అవసరం ఉంది సార్. ఎంకరేజ్మెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే నేను అదే మీరు ప్రజాక్షేత్రంలో మళ్ళీ రావాలని నేను ఒక్కరి కాదు సార్. మా రంగయ్య గారు అయితే ఒక 10 సార్లు చెప్పారు, ఎమ్మెల్యే గారు గెలుస్తున్నాడు అంటే 54 రోజులు సార్ పైన దేవస్థానం 54 డేస్ మీరు గెలవాలని సంకల్పం 54 పైన 54 డేస్ మీకు దీపావళి గెలిచే పైన మేము దీపం పెట్టడం జరిగింది సార్. అంటే భక్తులకు, మీరు భక్తులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మండల ప్రజలకు కావచ్చు, మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎమ్మెల్యేగా వస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ వాటి మీరు ప్రత్యేక శ్రద్ధ చూసుకొని చేయిస్తారనే ప్రగాఢ నమ్మకం ఉంది సార్ ప్రజలకు, భక్తులకు. నేను చాలా మంది భక్తులు వస్తుంటారు సార్, అడుగుతుంటారు కొన్ని అవసరాలు ఉన్నాయి ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళే చెప్తుంటారు సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి సారు, తప్పకుండా అవన్నీ చేస్తారు, మంచి నాయకులు ఉంది. కానీ ప్రత్యేకంగా భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది సార్. మీరు పెద్ద మనసు చేసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి దేవస్థానం మీద మీరు తలుచుకుంటే కానీ మానేది లేదు సార్. అందరికీ తెలిసి ఇక్కడ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో దేవస్థానానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేయించి వెంకటేశ్వరపల్లి ఆర్చ్ కాడికి ఇక్కడ వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేసి దానికి సకల లైటింగ్ చేస్తే దానికి ఒక బ్యూటిఫికేషన్ వస్తుంది సార్. ఇంకా కొన్ని మాస్టర్ ప్లాన్ లో ఉన్నాయి సార్, అవన్నీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. మీరు ప్రత్యేక వెళ్ళి తప్పకుండా ఇవి చేస్తారు, రాబోయే రోజుల్లో ఉంటాయని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం సార్. ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తులు దేవస్థానంకి వచ్చిన ప్రతి భక్తులు కూడా అన్ని చెప్పడం జరుగుతాము సార్. తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో చేస్తారని తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనము మిగతా విషయాలకు మాట్లాడుతున్నాం. ఒక ఆర్ఎస్ ఆఫీసర్ ఉంటే కూడా ఎట్లా ఉంటుందనేది కూడా ఇక్కడ చెప్పాలి. చెప్పుకుంటే ప్రజలకు తెలియదు, భక్తులకు తెలియదు. అంటే ఆర్ఎస్ ఆఫీసర్గా మన యువ గారు ఉన్నారు సార్. వారు కూడా ప్రత్యేకంగా వారు ఉండి చేయడం జరుగుతాం సార్. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా దేవస్థాన సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం.